ఈ కాలం ఇప్పుడు అమ్మాయిలను చూసుకుంటే డాన్స్ నేర్చుకుంటున్నారు, కానీ ఇప్పుడు మెయిన్ మన భారతీయ గౌరవాన్ని ఇచ్చే భరతనాట్యం కానీ ఏదో ఒక క్లాసికల్ డాన్స్ కొంచెం తగ్గుతుంది. దీని మీద మీరేమంటారు? నేను అట్లా అనుకోవట్లేదు షాహిదా, ఎందుకంటే ఎప్పుడు మా దగ్గర వెయిటింగ్ లిస్టే ఉంది జాయిన్ అయ్యేదానికి. అండ్ పిల్లలు యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ ని ఐ రియలీ హ్యావ్ టు అప్రిషియేట్, వాళ్ళు తీసుకొస్తున్నారు. అఫ్ కోర్స్ బ్రేక్ ఎప్పుడు వస్తుంది అంటే ఎగ్జామ్స్ 10th 12th అప్పుడు డెఫినెట్ గా అందరు బ్రేక్స్ తీసుకుంటున్నారు. ఆ బ్రేక్స్ తర్వాత చాలా రెడ్యూస్ అయిపోతుంది. కొంతమంది మళ్ళా ఎంట్రన్స్ అన్ని ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చేస్తుంది. అది మళ్ళా దే విల్ కమ్ అండ్ కంటిన్యూ. ఎందుకంటే ఒకసారి నేర్చుకున్నది మన బాడీలో ఉంటది కదా, కొంచెం స్టామినా బిల్డప్ చేసుకోవాలి అంతే. కానీ అది ఒకసారి మంచి ఫౌండేషన్ పడ్డదంటే మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. అండ్ పిల్లలు మన క్లాసికల్ ఆర్ట్స్ నేర్చుకుంటే బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది, మెమరీ పవర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్ని. అండ్ ఎందుకంటే మనము డాన్స్ చేసేటప్పుడు అన్ని మనము సీక్వెన్స్ గుర్తు పెట్టుకోవాలి, మళ్ళీ అవలీలాగా చెయ్యాలి, అభినయం చెయ్యాలి. సో అలా మల్టిపుల్ థింగ్స్. అండ్ సో ద అకాడమిక్స్ లో కూడా మెడిసిన్, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, యు నేమ్ ఇట్, లాయర్స్ అందరూ ఉన్నారు నా దగ్గర. అండ్ మెరిట్ లో వస్తుంది వాళ్ళకి సీట్, ఎందుకంటే బ్రెయిన్ ఆల్రెడీ షార్ప్ చాలా. అండ్ దెన్ అది కూడా కాదు, మేము చాలా గ్రూప్ ప్రొడక్షన్స్ ఎక్కువ నేను ఎంఫసైజ్ చేస్తాను. అండ్ అందరం కలిసి కొరియోగ్రాఫ్ చేస్తాము. ఇప్పుడు పిల్లల్ని అడుగుతాను, ఇది థీమ్, మీ అందరూ ఒక్కొక్క ఐడియా ఇవ్వండి, ఎవరి ఐడియా బాగుంటే అదే వాడతాం. నాది బాగుంటే నేను నాది వాడాలి, మీది బాగుంటే మీది. సో వాళ్ళు స్టార్ట్ చేస్తారు థింకింగ్. అండ్ దెన్ వర్క్ ప్లేస్ లో వాళ్ళు ఈవెన్ ప్రొఫెషనల్ గా డాన్సర్స్ కాకపోయినా వాళ్ళు ఏ జాబ్స్ చేస్తున్నప్పుడు ఆ టీమ్ వర్క్ కలిసి చేద్దాం అనేది కూడా చాలా దీంట్లో వస్తుంది అనమాట. నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను. దే ఆర్ డూయింగ్ వెరీ వెల్, వెరీ ప్రౌడ్.